ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మార్చి నెల 2వ తారీఖు లగాయతు మార్చి 8వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం. ఈ వారంలో గురువు వృషభ రాశి యందు, మిథున రాశి యందు కుజుడు, అలాగే కన్యా రాశి యందు కేతువు, కుంభరాశి యందు రవి, శనేశ్వర గ్రహములు, అలాగే మీనరాశి యందు రాహు, శుక్రగ్రహాలతో పాటుగా బుధగ్రహం కూడా సంచారం చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రుని యొక్క స్థితిగతులు ఈ వారంలో ప్రధానంగా మీనరాశి మొదలుకొని మిథున రాశి వరకు చంద్రుని యొక్క సంచారం ఉండబోతూ ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి 2వ స్థానమందు గురుగ్రహము, తృతీయ స్థానమందు రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు యోగిస్తూ ఉండడం, లాభస్థానమందు రవి, శనేశ్వరుల యొక్క యుతి అనుకూలిస్తూ ఉండడం, ఈ వారంలో చంద్రబలం ప్రధానంగా ఉండడం వల్ల 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు మేషరాశి వారికి రానున్నాయి. ఈ 5 గ్రహాల యొక్క శుభ సంపత్తి వల్ల అటు ఆర్థిక పరిస్థితుల్లో చాలా ఎదుగుదల గోచరిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి గురుగ్రహం 2వ స్థానమందు సంచరించేటువంటి ఈ కాలంలో యశోవృద్ధి అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ప్రత్యేకించి కీర్తి ప్రతిష్టలు పెరిగేటువంటి విధానంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు, మీరు చేసేటువంటి చర్యలు, అలాగే సమయానుకూలంగా నడుచుకునేటువంటి విధి విధానాల పట్ల ఇతరులు చాలా ఆకర్షితులవుతూ ఉంటారు. అలాగే మీ మాటకి ప్రేరణ పొందేటువంటి వారు చాలా ఎక్కువ మంది ఉంటారు. అంటే మీ మాట మీద ఆధారపడి ముందుకు వెళ్ళేటువంటి వారు చాలా ఎక్కువ మంది ఉంటారు. అలాగే కుటుంబ సభ్యులు వారితోటి మీకు ఉండేటువంటి సఖ్యత పెరుగుతూ ఉండడం, కుటుంబ సభ్యులు మీతో చక్కగా మెలుగుతూ ఉండడం, అలాగే ఏదైనా పొరపచ్చాలు ఉన్నప్పుడు ప్రత్యేకించి అన్నదమ్ములతో కానీ తోబుట్టువులతో కానీ ఏదైనా ఇబ్బందికరమైనటువంటి మాట పట్టింపులు తండ్రి తరఫు కానీ తల్లి తరఫు బంధువులతో కానీ ఉంటే అవన్నీ కూడా సమసిపోవడానికి, బంధువులందరూ కూడా ఒకే చోట కూడి ఆనందంగా ఏదైనా శుభ కార్యక్రమాల్లో వాటిలో కలుసుకుని మాట్లాడుకోవడానికి కూడా ఈ వారంలో ప్రత్యేకించి అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా ఈ వారం కనబడడం లేదు. ప్రత్యేకించి ఏదైనా ఖర్చు అనేటువంటిది ఉంటే శుభమూలో వ్యయశ్చైవ, శుభ కార్యక్రమాలకు మాత్రమే ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి. వ్యయస్థానముందు శుక్రబుధుల యొక్క కలయిక అటు వాహనాదులు, గృహములు, గృహానికి సంబంధించినటువంటి ఉపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోలుకి ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులను సూచిస్తూ ఉన్నాయి. ఈ వారంలో స్థానచలనానికి సంబంధించినటువంటి విషయాలు కొంచెం తక్కువగానే గోచరిస్తూ ఉన్నాయి. ప్రయాణాలు కూడా కొంత అధికంగా చేయవలసి వస్తుంది మేషరాశి వారు. అలాగే ఉద్యోగపరమైనటువంటి విషయాలు సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగపరంగా చికాకులు, సమస్యలు ఏమైనా ఉంటే తగ్గుముఖం పట్టేటువంటి విధంగా ఈ వారంలో గ్రహస్థితి సహకరిస్తూ ఉన్నది. కుజుడు తృతీయ స్థాన స్థితి అటు వ్యాపార పరంగా, వృత్తి, ఉద్యోగ, వ్యవసాయాల పరంగా కొంత కీలకమైనటువంటి మార్పుని సూచిస్తూ ఉన్నది. ప్రత్యేకించి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉండడం, తత్ఫలితంగా మంచి ఫలితాలను పొందుతూ ఉండేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది. మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాల కోసమై శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన అధికంగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రతినిత్యం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి దశమ కేంద్రంలో రవిగ్రహం యోగిస్తూ ఉండడం, లాభస్థానమందు రాహువు, శుక్రుడు, బుధుడు, చంద్రగ్రహాల తాలూకు స్థితిగతులన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి లాభస్థానమందు ఎక్కువ గ్రహాలు స్థితిని పొందుతూ ఉండడం వల్ల ఊహించినటువంటి లాభాన్ని కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. అనగా ఏదైనా ఉద్యోగ లాభము, సౌభాగ్యము, ఆర్థికాభివృద్ధి, ఆరోగ్యాభివృద్ధి, కుటుంబాభివృద్ధి,
సంతానాభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు ప్రత్యేకించి ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. అలాగే ఏదైనా ఒక సమస్య మీద ఎక్కువ కాలం ఇబ్బంది పడుతూ ఉంటే ఆ సమస్యకి తగినటువంటి పరిష్కారం తొందరగా దొరకడానికి కూడా అవకాశం ఉంటుంది. అంతేగాక ఇక్కడ సహకారం అనేటువంటిది ప్రధానంగా కనబడుతూ ఉన్నది. ఇప్పటి వరకు ఎవరైనా కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ, మిత్రులు కానీ ఎవరైనా ఒక సమస్యకి సహకరించకుండా కేవలం మీరు మాత్రమే కష్టపడుతూ ఉంటే ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో కొంత వ్యక్తులు లేదా వ్యవస్థల తాలూకు సహకారం అనేటువంటిది ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నది. ప్రత్యేకించి మీ మీద ఉండేటువంటి ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది. సమయానుకూలంగా నిర్ణయాలను తీసుకోగలుగుతారు. అలాగే దూర ప్రాంత సంచారం, విదేశీ యానానికి సంబంధించినటువంటి విషయాలు, శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలు ఈ వారంలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. నచ్చినటువంటి ప్రాంతాలను సందర్శనం చేయగలుగుతారు. నచ్చినటువంటి వ్యక్తులతోటి మాట్లాడగలుగుతారు. అలాగే మానసిక ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని కలిగించేటువంటి చర్యలన్నీ కూడా ఈ వారంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి అటు ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వ్యవసాయ రంగాలు, ఉపాధికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా చాలా మెరుగ్గా కనబడుతూ ఉన్నాయి. వాటిలో ఏదైనా సమస్యలు ఉన్నా లేదా వృత్తి ఉద్యోగాల్లో ఏదైనా కొన్ని క్రియాశీలకమైనటువంటి మార్పులు చేయవలసి వచ్చినా చాలా గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకుంటారు. ఏదైనా సరే చాలా గట్టి చర్యల్ని చేపట్టి ఏదైనా ఒక సమస్యను పూర్తి స్థాయిలో దాన్ని నిరోధించుకోగలిగేటువంటి శక్తియుక్తులు ఈ వారంలో వృషభ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. ఈ వారం ఈ రాశి వారి యొక్క పరిస్థితి చాలా బాగున్నది. ప్రత్యేకించి ఆర్థికాభివృద్ధి, కుటుంబాభివృద్ధి కనబడుతూ ఉన్నది. ప్రత్యేకించి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాల కోసం వృషభ రాశి వారు ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి జన్మకుజుని యొక్క దోషము, వ్యయగురుని యొక్క దోషం ప్రబల అధికముగా ఉన్నది. దశమ కేంద్రమందు రాహువు, శుక్రుడు, బుధులు స్థితిని పొంది ఉండడం, భాగ్యస్థానమందు రవి శనేశ్వరుల యొక్క స్థితి, ఇవన్నీ కూడా కలుపుకుని కేవలం రాహుచంద్రుల యొక్క అనుకూలత మాత్రమే ఈ వారంలో కనిపిస్తూ ఉన్నది. ప్రధానంగా గ్రహాలన్నీ కూడా వ్యతిరేకంగా ఉండడం, జన్మకుజుడు, వ్యయగురుని యొక్క దోషం అధికంగా ఉండడం వల్ల శారీరక శ్రమ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేకించి ఏ పనైనా సరే ఒంటరిగా కష్టపడేటువంటి పరిస్థితిని ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. సహాయ సహకారాలు అనేటువంటివి చాలా తక్కువగా ఉంటాయి. నిజానికి కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా చాలా తక్కువగానే లభిస్తూ ఉంటుంది. మాట సహాయం కానీ, మనిషి సహాయాన్ని కానీ ఆశిస్తూ ఉంటారు. కానీ ఈ పని నువ్వే చేయాలి, లేకపోతే ఈ పని మీరే చేయాలి అనేటువంటి విధానంలో ఇతరులు మాట్లాడుతూ ఉండడం ఒకంత మానసికమైనటువంటి వ్యధను కలిగిస్తూ ఉంటుంది. అరే, మనం గతంలో వీళ్ళకి ఇంత సహాయం చేశాం కదా, మనకి ఇప్పుడు చిన్న సహాయమే కదా కావాలి, అయినప్పటికీ వీళ్ళు ముందుకు రారేంటి, కనీసం మాట్లాడరేంటి, చెయ్యరేంటి అనేటువంటి విధి విధానాల్లో ఆలోచనలు మిథున రాశి వారికి ఎక్కువగా వస్తాయి. ప్రత్యేకించి శారీరక శ్రమ అధికంగా ఉండడం, ఒత్తిడి అధికంగా ఉండడం వల్ల కొన్ని సందర్భాల్లో ముఖ్యమైనటువంటి పనులను సైతం వాయిదా వేసుకుంటూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో కోపం కూడా చాలా అధికంగా వస్తుంది. మరీ ముఖ్యంగా పదునైనటువంటి వస్తువులతోటి గాయాలు, అలాగే కాలినటువంటి గాయాలు, అలాగే చర్మ సంబంధమైన సమస్యలు, ఇవి చాలా ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి. అసలే ఉన్నటువంటి పరిస్థితుల్లో సమయమే చాలా తక్కువ, ప్రతి పని వీరే చేసుకోవాలి అనేటువంటి పద్ధతుల్లో ఈ వచ్చేటువంటి చిన్న అనారోగ్య సమస్యలు సైతం కొంత బాధిస్తూ ఉండడాన్ని ఈ వారంలో గమనించవచ్చు. అయితే ప్రధానంగా సంపాదించినటువంటి సంపాదన అంతా కూడా ఖర్చు అయిపోతూనే ఉంటుంది. నిల్వ చేసేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. అటు విచారే నవమే రవవు అన్నది శాస్త్రం. అనగా 9వ స్థానమందు రవిశనుల యొక్క యుతి అంత అనుకూలమైనటువంటిది కాదు. అలాగే వృత్తి ఉద్యోగాల స్థానం అయినటువంటి ఆ దశమంలో శుక్రుడు, బుధుడు కలిసి ఉండడం వల్ల కూడా కొంత వృత్తి ఉద్యోగాల్లో అధికమైనటువంటి శ్రమని పడవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మిథున రాశి వారికి ప్రతిదీ కూడా కొంత కష్టసాధ్యంగా ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా కనబడేటువంటిది శారీరక శ్రమ. శ్రమకి తగినటువంటి ప్రతిఫలాన్ని పొందడంలో జాప్యం అనేటువంటిది కనబడుతూ ఉంటుంది. ఉదాహరణకి ఏదైనా ఒక పని చేశారు, వారు డైలీ వేజెస్కి వెళ్ళేటువంటి వారు ఉన్నారనుకోండి, ఆ పని చేసేసారు కదా, ఆ రోజు డబ్బులు ఆ రోజు వస్తాయనుకుంటే తర్వాత ఇస్తామంటారు. లేదా ఏదైనా ఒక పని పూర్తి చేస్తే దాని తాలూకు డబ్బులు మేము తర్వాత ఇస్తామనో, లేకపోతే ఉన్నప్పుడు తీసుకుంటానో ఇలా మాట్లాడుతూ ఉంటారు. అక్కడ మనం ఏవి అనలేనటువంటి పరిస్థితి. ఇలా
ఎంత శ్రమ పడినా ప్రతిఫలం అనేటువంటిది చాలా ఆలస్యంగా దక్కుతూ ఉంటుంది. అది పెద్ద పెద్ద ఉద్యోగాల దగ్గర నుండి చిన్న చిన్న డైలీ వేజెస్‌కి వెళ్ళేటువంటి వారి వరకు కూడా ఇదే రకమైన పరిస్థితి. ఇలా మిథున రాశి వారికి కొంత కష్టసాధ్యమైనటువంటి జీవన విధానం మరికొంతకాలం ఉండబోతూ ఉన్నది. దీన్ని తప్పించుకోవడానికై లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. దీనివల్ల శరీరంలో శక్తి పెరుగుతుంది. ఆ శక్తికి తగ్గట్టు పని చేసుకోగలుగుతారు. అలాగే ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి లాభస్థానమందు గురుడు అలాగే చంద్రగ్రహాలు ప్రత్యేకించి ఈ వారంలో అనుకూలంగా ఉన్నారు. అష్టమంలో ఉండేటువంటి రవి శనేశ్వరులు కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలుగా చెప్పవచ్చును. భాగ్యస్థానమందు రాహు శుక్ర బుధులు కూడా అంత అనుకూలమైన గ్రహాలు కాదు. ఇక్కడ వ్యయస్థానమందు కుజగ్రహం ఉండడం కూడా కొంత పీడించేటువంటి అంశం. ఎందుకంటే అష్టమము వ్యయము ఇవి చాలా కీలకమైనటువంటి స్థానాలు. ఆకస్మికంగా ఏదైనా జరగడానికి ప్రత్యేకించి మనం ఎంత కష్టపడ్డా ప్రశాంతంగా జీవనాన్ని గడపడానికి వీటికి ఈ 2 స్థానాలు కూడా చాలా కీలకం. ఇక్కడ 2 స్థానాల్లో పాపగ్రహాలు ఉండడం వల్ల నానా కార్య విరోధశ్చ వ్యాధిపీడా ధనక్షయం అన్నది శాస్త్రం. దుర్దోష శత్రు సంవాద అన్నది శాస్త్రం. అలాగే ప్రవాసం కార్యహాని స్యాత్. ఇక్కడ ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. డబ్బు ఉంటుంది, లగ్జరీ ఉంటుంది, దాన్ని అనుభవించేటువంటి సౌఖ్యం మాత్రం కర్కాటక రాశి వారికి తక్కువగా ఉంటుంది. సుఖపడేటువంటిది అంటే పెద్ద ఏసీ ఉంటుంది, ఆ ఏసీ కింద కూర్చోడానికి టైం ఉండదు. ప్రతినిత్యం కష్టపడవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రయాణాలు అధికంగా చేయవలసి ఉంటుంది. ఆ ప్రయాణంలో కూడా అంత సౌకర్యవంతమైనటువంటి ప్రయాణాలు ఉండకపోయినప్పటికీ ఒళ్ళు హోనం చేసుకుని ఒక పని చేయడానికి ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. నచ్చినటువంటి పని చేయడానికి సావకాశం ఉండదు. పలానా ఇది మనకి నచ్చింది కదా, ఇవాళ ఇది చేద్దాం అనుకుంటారు, కానీ అదే టైంలో మళ్ళీ ఇంకో పని వచ్చి ఇది మానేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇలా కర్కాటక రాశి వారికి శారీరక శ్రమ అలాగే మానసిక శ్రమ కూడా అధికంగా ఉంటుంది. దుర్దోష శత్రు సంవాద అన్నది శాస్త్రం. అనవసరమైనటువంటి తగువులు, ప్రత్యేకించి అసలు మీకు సంబంధం లేని విషయాల్లో ఇతరులు వచ్చి వారు మీ జోక్యాన్ని కల్పించి మీరు ఇబ్బంది పడేటువంటి విధంగా, లేదా మిమ్మల్ని వాళ్ళు తిడుతూ ఉండడం, లేదా మీ చేత ఇంకొకళ్ళు తిట్టిస్తూ ఉండడం, ఇలా వాళ్ళు పబ్బం గడుపుకుంటూ ఉంటారు. అందుకనే అనవసరమైనటువంటి విషయాల జోలికి పోకూడదు. ప్రత్యేకించి కర్కాటక రాశి వారికి ఇప్పుడుండేటువంటి సమయంలో డీహైడ్రేషన్ అనేటువంటిది ఎక్కువగా రావడానికి, నరాలకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఇవి ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి. అలాగే వ్యయస్థానమందు కుజగ్రహం ఉండడం కూడా సరిగా నిద్ర పట్టకపోవడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక ఆలోచన లేదా ఏదైనా ఉలిక్కి పడుతూ ఉండడం, నిద్రలో పీడకలలు వస్తూ ఉండడం, పాములు వస్తూ ఉండడం, ఇటువంటివన్నీ రాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉంటాయి. ప్రశాంతంగా పడుకుందాం ఉంటే పడుకోడు. సరిగ్గా మనం పడుకుంటూ ఉంటాం, పక్కన ఏదో పెద్ద పెద్ద శబ్దాలు, పెద్ద పెద్ద గోళ్ళు వినబడుతూ ఉంటాయి. నిద్రాభంగం జరుగుతూ ఉంటుంది. లేదో పడుకున్న టైంలో ఆదమరిచి పడుకుంటూ ఉంటే ఎవరో వచ్చి లేపేస్తూ ఉంటారు. ఇలా ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉండదు. అయితే ఈ విషయాలు చిన్నవే అయినప్పటికీ కూడా దాని యొక్క ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కర్కాటక రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై కాలభైరవుని యొక్క ఆరాధన అధికంగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి రాశి వారు ఈ వారంలో 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలపై ఆధారపడవలసినటువంటి పరిస్థితి. ఒకటి చంద్రుడు, వారాంతంలో యోగించేటువంటి చంద్రుడు, లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు, అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు. ఈ 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు మాత్రమే ఈ రాశి వారికి రానున్నాయి. మిగతా గ్రహాలన్నీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు. ప్రత్యేకించి సప్తమ స్థానంలో ఉన్నటువంటి రవి శనేశ్వరుల యొక్క యుతి ఇది చాలా పీడించేటువంటి అంశం. అష్టమంలో ఉండేటువంటి బుధరాహువుల యొక్క స్థితి, ప్రత్యేకించి న్యూరో ప్రాబ్లమ్స్ అంటే ఈ బుర్రకి సంబంధించినటువంటి నరాలకి సంబంధించినటువంటి సమస్యలు, నీరసానికి సంబంధించినటువంటి సమస్యలు ఇవి రావడానికి ఈ గ్రహస్థితి ఎక్కువగా కారణమవుతూ ఉంటుంది. అలాగే ప్రత్యేకించి తల తిరుగుతూ ఉండడం, కళ్ళు తిరుగుతూ ఉండడం, డీహైడ్రేట్ అవుతూ ఉండడం, ఇటువంటి వాటికి స్కిన్ ప్రాబ్లమ్స్కి గ్రహస్థితి ఎక్కువ కారణమవుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎన్ని రకాల సమస్యలు ఉన్నట్టు లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు ఆరోగ్య ప్రదాతగా,
ధైర్యాన్ని ఇచ్చేటువంటి గ్రహంగా ఉంటారు. కాబట్టి అటు అనారోగ్య సమస్యలున్నా వాటి నుండి త్వరితగతిన రికవరీ అవ్వడానికి, ధైర్యంగా ఉండడానికి కూడా గ్రహగతులు అనుకూలంగానే ఉన్నాయి. ఇక అష్టమంలో ఉండేటువంటి శుక్రుడు జనాకర్షణని కలిగిస్తారు. ప్రత్యేకించి మీరు పనిచేసేటువంటి వృత్తి, ప్రవృత్తి, ఉద్యోగాదులు, ఉపాధి ఏవైతే ఉన్నాయో వాటిలో మిగతా వారందరినీ కూడా చక్కగా ఆకట్టుకుని వారందరి యొక్క ఆకర్షణని అంటే మీరు వాళ్ళని అట్రాక్ట్ చేయగలుగుతారు. మీ పందాలకు తీసుకురాగలుగుతారు. మీ మాటని అందరికీ కూడా క్లియర్ కట్గా చెప్పగలుగుతారు. భావ వ్యక్తీకరణం చాలా బాగుంటుంది. ఇలా మాట్లాడేటువంటి శక్తిని కూడా శుక్రుడు ప్రసాదిస్తూ అటు మీ జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తిని, అలాగే యుక్తిని కూడా శుక్రుడు ప్రసాదిస్తూ ఉన్నారు. అలాగే ఆర్థికాభివృద్ధికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది. అయితే వచ్చినటువంటి సంపద మీకు ఖర్చు కిందే కనబడుతూ ఉంటుంది. వచ్చినటువంటి డబ్బు వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక సింహరాశి వారు ప్రధానంగా వృత్తి ఉద్యోగాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యేకించి మీకున్నటువంటి ఏవైతే రహస్యాలు ఉంటాయో అటువంటి వాటిని ఎవరికి కూడా వ్యక్తీకరించకూడదు. అంటే ఎవరికి చెప్పకూడదు, బహిర్గతం చేయకూడదు. ప్రత్యేకించి ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ధైర్యంగా ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేయాలి తప్పితే దాన్ని భయపడకూడదు. అష్టమంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితిగతుల వల్ల ఏదైనా మీ లోగుట్టు ఏదైనా ఎవరైనా పట్టుకుని ఇబ్బంది పెడుతూ ఉన్నా వారి గురించి 10 మందికి తెలిపి ధైర్యంగా దాన్ని ఎదుర్కోవాలి తప్పితే మీరు భయపడుతూ ఉంటే వాళ్ళు భయపడుతూనే ఉంటారు. మీరే దాని గురించి పతనమైపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి సింహరాశి వారికి ధైర్యం ఉన్నది. కుజుడు లాభస్థానంలో ఉన్నారు. ప్రతిదాన్ని కూడా చాలా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉండండి. అలాగే సింహరాశి వారు ఈ వారంలో మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి షష్ఠస్థానమందు రవిగ్రహము, అలాగే శనేశ్వరుడు, సప్తమ స్థానమందు చంద్రుడు యోగించేటువంటి గ్రహాలుగా చెప్పవచ్చును. వాటితో పాటుగా గురుడు కూడా భాగ్యస్థానమందు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు. ఈ శుభగ్రహ సంపత్తి కన్యారాశి వారికి చక్కటి జీవన విధానాన్ని చూపిస్తూ ఉన్నది. అనగా మీరు వెళ్ళేటువంటి జీవిత ప్రయాణంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అలాగే ఎక్కడా కూడా సమస్య అనేటువంటిది లేకుండా చక్కగా ముందుకు సాగేటువంటి పరిస్థితి. షష్ఠేరవౌ సుసౌఖ్యాదిన్ యత్ర కార్యార్థ సాధనం అన్నది శాస్త్రం. అనగా ఈ 6వ స్థానంలో ఉండేటువంటి శనేశ్వరుడు కానీ రవిగ్రహం కానీ మీకు ఎక్కడైనా సరే అడ్డంకులు వస్తే వాటిని ఛేదించగలిగేటువంటి శక్తిని వారు ప్రసాదిస్తూ ఉన్నారు. అలాగే సుసౌఖ్యాదిన్ అంటే మంచి రోజులు, సౌఖ్యవంతమైనటువంటి రోజుల్ని ప్రసాదించడంలో కూడా రవిశనుల యొక్క కీలకమైనటువంటి పాత్ర ఉన్నది. కాబట్టి చక్కటి శుభ కార్యక్రమాలు, అలాగే బంధువర్గాన్ని ఆకట్టుకోవడము, అలాగే ప్రత్యేకించి మీ యొక్క కళని ప్రదర్శన చేస్తూ ఉండడము, 10 మందికి కూడా మీ గురించి తెలియజెప్పేలాగా మీ యొక్క స్థితిగతుల్ని, మీ యొక్క ఆలోచనల్ని, మీకుండేటువంటి స్కిల్స్ని చక్కగా 10 మందికి కూడా బహిర్గతం చేసేటువంటి ఒక మంచి ప్లాట్ఫామ్ మీకు దొరకడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో కానీ వ్యాపార పరంగా కానీ చాలా అనుకూలమైనటువంటి స్థితిగతులే కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి ఉద్యోగంలో ఇంతకాలం పడ్డటువంటి శ్రమ ఏదైతే ఉన్నదో దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని సంపాదించుకోవడానికి కూడా మీకు అవకాశం ఉంటుంది. అలాగే ఆర్థిక స్థితిగతుల్లో ఎదుగుదల కనబడుతూ ఉన్నది. ప్రత్యేకించి ఉద్యోగం మార్పు చెందించుకోవడానికి, అంటే ఏదైనా ఉద్యోగం మారడానికి, కొత్త ఉద్యోగంలో చేరినప్పుడు ఏదైనా జీతభత్యాలు పెరగడానికి, ఇంక్రిమెంట్లు, బోనస్ల రూపేణా ఎక్కువ ధనార్జన చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఆర్థిక స్థితిగతుల్లో ఎదుగుదల, ఆరోగ్యపరమైనటువంటి చికాకులేమీ లేకుండా సంతోషకరమైనటువంటి వాతావరణంలో కన్యారాశి వారు ఉండడానికి ఈ వారంలో ప్రత్యేకించే అవకాశం ఉన్నది. అలాగే వారం ప్రారంభంలో చంద్రుని యొక్క స్థితి చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ సోమ మంగళవారాలు ఈ 2 రోజులు మాత్రం అష్టమ చంద్రుని యొక్క స్థితిగతుల వల్ల ఈ రాశి వారికి కొంత ఇబ్బంది ఏమైనా రావచ్చును. ప్రత్యేకించి మానసికమైనటువంటి అలజడిని కూడా అనుభవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వారంలో ఆ 2 రోజులు మినహా మిగతా రోజులన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి ఈ రాశి వారికి. ప్రత్యేకించి ఉద్యోగ వ్యాపారాలు అభివృద్ధిలో ఉంటాయి. అలాగే వివాహ శుభకార్యక్రమాలు జరగడానికి అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకి కూడా ఈ వారం గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. కన్యారాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము నీలము. తదుపరి తులారాశి. తులారాశి వారికి మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది.
ప్రత్యేకించి షష్ఠస్థానమందు బుధగ్రహము, షష్ఠస్థానమందు రాహువు, అలాగే చంద్రుడు, ఈ 3 గ్రహాల తాలూకు స్థితిగతులపై మాత్రమే ఈ రాశివారు ఆధారపడవలసినటువంటి పరిస్థితి. మిగతా గ్రహాలన్నీ కూడా కొంత ప్రతికూలంగా ఉన్నాయి. ప్రత్యేకించి పంచమ స్థానంలో రవిగ్రహం కానీ, పంచమంలో ఉండేటువంటి శనేశ్వరుడు. కార్యహానిర్ మనస్తాప జ్ఞాతి వ్యాజ్య కలాపహం అన్నది శాస్త్రం. అలాగే సుహృత్కేశం ధనక్షయం అన్నారు. దేహాలస్యం మనస్తాపం సుహృత్కేశం ధనక్షయం. ప్రత్యేకించి ఇక్కడ చెప్పినటువంటిది ఏంటి అంటే బద్ధకాన్ని పెంచేటువంటి గ్రహస్థితి ఇది. తులారాశి వారు చేయగలిగే సత్తా ఉండి, స్తోమత ఉండి, అలాగే చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ బద్ధకం వల్ల పనులు వాయిదా వేసుకుంటూ వచ్చినటువంటి అవకాశాలను జారవిడుచుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఆ ప్రయత్నాన్ని ఏదైతే ఉన్నదో ఈ బద్ధకం అనేటువంటి దాన్ని మనం వదిలిపెట్టాలి. అంతేగాక ఇక్కడ అష్టమంలో ఉండేటువంటి గురుగ్రహం తాలూకు స్థితిగతులు అంటే సప్తమానికి ఏర్పడినటువంటి అర్గళం ఏదైతే ఉన్నదో దానివల్ల కూడా కొన్ని రిలేషన్షిప్స్ చాలా సెన్సిటివ్గా ఉండేటువంటి బంధాలు ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకి వాళ్ళు చాలా అపురూపంగా మిమ్మల్ని ఒక ఫంక్షన్కి పిలిచారు. మనం ఇప్పుడు ఏం వెళ్తాం రే, మనం వెళ్ళకపోవడం వల్ల అక్కడ ఏమి ఆగిపోదు కదా, మనకు కొంచెం బద్ధకంగా ఉండడమో ఇంకోటి రీజన్ తోటి మీరు ఆ ఫంక్షన్కి వెళ్ళడం మానేశారు. వాళ్ళు దాన్నే పట్టుకుంటారు. నేను అంత ప్రేమగా పిలిచాను, నువ్వు చేసిన వాటికన్నిటికీ నేను వచ్చాను, నా దగ్గరికి వచ్చేసరికి నువ్వు రావడం మానేసావు అనేటువంటి విధానంలో వాళ్ళు తగువ పెట్టుకుంటారు. తులారాశి వారు ఈ విషయాల పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే సెన్సిటివ్ రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఒకటి, కొన్నిసార్లు ఎంత కష్టసాధ్యమైనప్పటికీ, శరీరం సహకరించకపోయినప్పటికీ ఎక్కువ టైం డ్యూటీ చేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. అటు ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ ఎక్కువ సమయాన్ని వెచ్చించవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇటుపక్కనేమో శరీరం సహకరించదు, ఏదో ఒక ఇబ్బంది, బద్ధకమో లేకపోతే అనారోగ్యం ఏదో ఒకటి ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. సరే వాళ్ళ గమ్మున వెళ్ళిపోదాం అనుకునే టైంకి ఆ రోజే ఓవర్ టైం చేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే కొన్ని సందర్భాల్లో ఎవరైనా మాట్లాడుతూ ఉన్నా కూడా అది వినేటువంటి సహనం కూడా తులారాశి వారికి ఉండదు. ఎంతసేపు వీరు చెప్పిందే ఇతరులు వినాలి అనేటువంటి ధోరణిలో ఉంటారు. అయితే ఇవన్నీ అంతర్లీనంగా ఈ గ్రహస్థితి వల్ల వచ్చినటువంటి మార్పులుగా గమనిస్తూ ఉండాలి. అలాగే కొన్ని సందర్భాల్లో పోటీ వల్ల ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెడతారు. వాళ్ళు ఇది కొన్నారు కదా, దానికన్నా మంచిది కొనాలి, లేకపోతే ఇప్పుడే కొనాలి, ఇంకోటి కొనాలి అని ఇలా పోటీతత్వం వల్ల ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. అనవసరమైనటువంటి విషయాల పట్ల ధనాన్ని ఖర్చు పెట్టి ఇది నిజానికి అవసరం ఉండదు, కానీ ఒక స్టేటస్ సింబల్గా ఉంటుంది, మనం కొనుక్కోవాలి అనేటువంటి వాటికి కూడా వెళుతూ ఉంటారు. కాబట్టి ఈ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. తులారాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి పంచమ స్థానంలో శుక్రగ్రహం, బుధగ్రహం చాలా అనుకూలమైనటువంటి గ్రహాలుగా మనం చెప్పుకోవచ్చును. అలాగే ఈ వారంలో గురుబలం ప్రధానంగా సప్తమ స్థానంలో ఉన్నది. అలాగే చంద్రుని యొక్క స్థితిగతులు కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నాయి. ప్రత్యేకించి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలతోటి వృశ్చిక రాశి వారి యొక్క స్థితిగతులు చాలా బాగున్నాయి. ప్రత్యేకించి అదేదో ఒక సామెత చెప్పినట్టు బుర్రలో పాదరసం పోసినట్టు, అంటే అది ఎంత ఫాస్ట్గా అయితే పరిగెడుతుందో ఆలోచనలు కూడా అంతే ఫాస్ట్గా వస్తాయి. ఏదైనా ఒక పని అనుకున్నారు, అది ఎంత తొందరగా పూర్తి చేయాలి అనేటువంటి దాని మీద దృష్టి ఉంటుంది. వృశ్చిక రాశి వారి పరిస్థితి చూడండి, ఎంతసేపు కూడా క్లైమాక్స్ ఏంటో ముందుగా తెలుసుకోవాలి. ఓ పుస్తకం చదివితే చివరి నుండి తీస్తారు పేజీలు. అలాగే ఎంతసేపు కూడా ఇది ఎప్పుడు అవుతుంది, ఎంత అవుతుంది, ఇలా అవుట్ అండ్ అవుట్ చివరి దాని మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఈ వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా. అంతేగాని మొదలు కానీ మధ్య కానీ వీరికి అక్కర్లా. ప్రత్యేకించి అష్టమంలో ఉండేటువంటి కుజగ్రహం స్థాననాశం రుణఛేద అష్టమస్తే ధరాసుతే. కొన్ని సందర్భాల్లో స్థాన భ్రంశం జరిగినా కూడా రుణాలు పూర్తిగా తీరేటువంటి పరిస్థితులు వృశ్చిక రాశి వారికి ఉన్నాయి. అంటే గతంలో ఏదో అప్పు చేశారు, ఈ అష్టమ కుజుడు ఉండేటువంటి స్థితిగతుల వల్ల ఆ రుణ బాధలు తగ్గడానికి కూడా అవకాశం ఉంటుంది. అంతేకాకుండా సప్తమంలో ఉండేటువంటి గురుగ్రహం వల్ల కానీ, పంచమంలో ఉండేటువంటి గ్రహాల వల్ల కానీ కొంత సమాజంలో కొన్ని ఉన్నత స్థాయి వర్గం ప్రజల తాలూకు అండదండలు కనబడుతూ ఉన్నాయి. క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తారు. ప్రత్యేకించి మీ బంధువులు కానీ, మిత్రులు కానీ, సన్నిహితులు కానీ వారితో మీకు ఉండేటువంటి సఖ్యత కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు,
విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా చాలా సానుకూలంగా కనబడుతూ ఉన్నాయి. అలాగే వృశ్చిక రాశి వారి యొక్క మానసిక స్థితిగతులు కూడా మారేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రత్యేకించి ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఎప్పుడూ కూడా సరే గతం అయిపోయిందేదో అయిపోయింది కదా, జరగవలసినటువంటి దాని గురించి మాట్లాడదాం అనేటువంటి ధోరణిలో వారి యొక్క ఆలోచన ఉంటుంది. అయితే ఇక్కడ అర్ధాష్టమ రవి శనేశ్వరుల యొక్క స్థితిని మనం మర్చిపోకూడదు. అంతఃక్లేశం గృహశ్చిద్రం సౌఖ్యహానిమభోజనం అన్నారు. వాతశూలం మనక్లేశం భయం స్వస్థానహాని కృతి. ఇక్కడ ఒక ఆలోచన వస్తూ ఉంటుంది. ఏమిటి, మనంత కష్టపడుతున్నాం కదా కుటుంబానికి, కనీసం వాళ్ళు నాకు గౌరవం ఇవ్వట్లేదు, లేదా కుటుంబ సభ్యులు నాకు సరిగ్గా వాళ్ళు స్పందించట్లేదు, మాట్లాడవలసినటువంటి విధానంలో వాళ్ళు మాట్లాడట్లేదు, అటు తల్లిదండ్రులు, బంధువులు, సోదరులు, సహోదరులు వీళ్ళు ఎవరిని చూసుకున్నా సరే వారు మనకి ఫేవర్గా మాట్లాడట్లేదేంటి, మన వెనక వాళ్ళు లేరేంటి అనేటువంటి ఒక అసంతృప్తో అనుమానమో ఏదో ఒకటి మొదలవుతూ ఉంటుంది. అలాగే దీనివల్లే కొంత కుటుంబంలో అనేక రకాలైనటువంటి తగువులు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మాటకి మాట సమాధానం చెప్పకుండా జాగ్రత్తగా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారంలో వృత్తి ఉద్యోగాలు సానుకూలంగా ఉన్నాయి. మరింత అనుకూలమైనటువంటి ఫలితాల కోసం సూర్యారాధన ప్రధానంగా చేస్తూ ఉండండి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. తృతీయ స్థానమందు రవిగ్రహం, శనేశ్వరులు, చతుర్థ స్థానమందు శుక్రబుధులు, అలాగే చంద్రుని యొక్క అనుకూలత వెరసి దాదాపుగా 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. అయితే సప్తమ కుజుడు, షష్ఠ స్థానమందు గురువు, ఇవి రెండు కూడా మిశ్రమంగా యోగించేటువంటి గ్రహాలు. ఈ రెండింటి వల్ల అటు అనుకూలత కాదు, అంత ప్రతికూలత కాదు, కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ మరి మిగతా గ్రహాల తాలూకు అనుకూలతల వల్ల ఈ వారం చక్కటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అనగా వృత్తి ఉద్యోగాల్లో మంచి ఉన్నతమైనటువంటి స్థితి ఉంటుంది. ఉద్యోగంలో ఇబ్బందులేమీ లేకుండా ఏదైనా కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే అటువంటి ఉద్యోగాలు లభిస్తూ ఉండడం, అలాగే ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ట్రాన్స్ఫర్లు ఇలా మీకు అనుకూలించేటువంటి వాతావరణం ఉండడం, అంతేగాక కుటుంబపరమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సానుకూలంగా ఉండడం, శుభ కార్యక్రమాలు జరుగుతూ ఉండడం, బంధుమిత్రుల యొక్క కలయిక జరుగుతూ ఉండడం, అలాగే జీవిత భాగస్వామి తాలూకు ఆరోగ్యం మెరుగుపడుతూ ఉండడం, అలాగే జీవిత భాగస్వామితోటి ఉండేటువంటి మానసిక సమస్యలు తొలగుతూ ఉండడం ఇత్యాది విషయాలు చాలా పాజిటివ్గా మనం చెప్పుకోవచ్చును. అంతేగాక వ్యాపారాభివృద్ధి కనబడుతూ ఉన్నది. తృతీయ స్థానముందు రవిగ్రహం కూడా ఆరోగ్యం నిత్య సంతోష అన్నారు. అలాగే ఇష్టసిద్ధి తృతీయంలో శనేశ్వరుడు కూడా నచ్చింది చేసుకో, నచ్చింది తీసుకో అనేటువంటి విధానంలో ఆయన ఫలితాలను ఇస్తూ ఉంటారు. మరి ఇక్కడ రవిశనుల యొక్క యుతి తృతీయంలో పూర్తి స్థాయిలో వీరికి యోగ్యంగా ఉంటుంది. కాబట్టి అటు ధైర్యానికి చమూపతిత్వం తేజశ్చ దక్షిణం కర్ణమేవచ్చు, అంటే అటు శరీర భాగాల్లో కుడిపక్క ఏదైనా సమస్యలు ఉంటే అవి కూడా చాలా తొందరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక ఈ రాశి వారిలో కొంత ధైర్యం ఎక్కువగా ఉంటుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అన్యాక్రాంతం అయిపోయినటువంటి వీరి ఆస్తిపాస్తులను చేజెక్కించుకునేటువంటి విషయాల్లో మంచి ఉన్నతమైనటువంటి ఫలితాలు సాధించగలుగుతారు. భావ వ్యక్తీకరణ చాలా స్పష్టంగా ఉంటుంది. ఏదనుకుంటున్నారో చాలా స్ట్రాంగ్గా చెప్పగలుగుతారు. ఎవరికి భయపడకుండా అన్ని పనులు కూడా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. ఇలా అన్ని రంగాల్లోనూ ధనురాశి వారి యొక్క స్థితిగతులు అటు ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, కుటుంబ పరంగా, సామాజికంగా అన్ని విషయాల్లోనూ బాగున్నాయి. విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి, స్త్రీలకి కూడా ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. ధనురాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అర్ధాష్టమ రాహు దోష నివారణకై ఎక్కువగా సుబ్రహ్మణ్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి ఉన్నటువంటి ప్రధానమైన బలం అటు షష్ఠస్థానమందు కుజుడు, పంచమంలో ఉండేటువంటి గురువు, ఈ వారంలో యోగించేటువంటి చంద్రుడు, ఈ 3 గ్రహాల బలం మీదే ఆధారపడి ముందుకు వెళుతూ ఉన్నారు ఈ మకర రాశి వారు. ఏలినాటి శని చాలా చివరి స్టేజ్లో ఉన్నారు, చాలా చివరి సమయంలో ఉన్నారు. ఇక 2 నెలల్లో వెళ్ళిపోతుంది ఏలినాటి శని, కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలోనూ. అలాగే రవి కూడా 2వ స్థానంలో ఉండడం ఒకంత ఇబ్బంది. అంటే ఇక్కడ రవి శనుల తాలూకు యుతి ఏంటి అంటే హీనత్వం దుష్ట సంసర్గో మనస్తాప శిరోవ్యధ అన్నది శాస్త్రం.
ఇక్కడ ఎప్పుడైతే రెండవ స్థానమందు రవిశనులు కలిపి ఉన్నారో వ్యసనముల వైపు, అలాగే సత్సాంగత్యాన్ని వదిలిపెట్టేసి ఎవరైతే మనకి మంచి స్నేహితులు ఉన్నారో వాళ్ళతో గొడవలు రప్పించి దుష్ట సాంగత్యం వైపు ఈ గ్రహస్థితి ప్రోత్సహిస్తూ ఉంటుంది. అలాగే ఏ పని చేసినా దానిలో ఫలితం శూన్యము అనేటువంటి విధానంలో ఫలితం వస్తూ ఉంటుంది. రవిశనుల తాలూకు యుతి మాట పట్టింపులకి ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తూ మన అనుకునే వాళ్ళ బంధాలని నాశనం చేసేటువంటి విధానంలో ఆ తూటాల్లా వస్తూ ఉంటాయి మాటలు. నిజానికి అవి వాళ్ళ మీద మీకు ఆ ఒపీనియన్ లేకపోయినా ఎవరో చెప్పినటువంటి మాటలు విని మీరు మాట్లాడడం ద్వారా వారితోటి విభేదాలు వస్తూ ఉంటాయి. ఆ విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇక తృతీయ స్థానమందు ఈ శుభగ్రహ సంపత్తి ఒకంత భయాన్ని కలగజేస్తుంది. కొన్ని సందర్భాల్లో ఎదరేం జరుగుతుందో అని చెప్పి ఇవాళే కంగారు పడి కొన్ని పనులు చేసేస్తూ ఉంటారు, తప్పటడుగులు వేస్తారు, అనవసరమైనటువంటి వాటిల్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. కాబట్టి ఎక్కడ భయపడకండి, వచ్చేదేదో రానివ్వండి, వచ్చిన తర్వాత ఎదుర్కొంటారు. కానీ భయం అనేటువంటి దాన్ని పక్కన పెట్టండి. ఇక అటు గురుడు కానీ కుజుడు కానీ ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని కాపాడేటువంటి గ్రహాలుగా చెప్పవచ్చును. ఆ రెండు గ్రహాల తాలూకు అనుకూలతలు ఉన్నంతకాలము జీవితంలో ఏ డోకా ఉండదు, ఏ భయము ఉండదు. అది ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత పెద్ద ఉపద్రవమైనా దానికి సంబంధించినటువంటి పరిహారం చాలా తొందరగా దొరుకుతుంది. ప్రత్యేకించి కుజుడు దేనికి లోటు లేకుండా వస్త్రాలకి, ధాన్యాలకి, ధనానికి, వేటికి, ఆరోగ్యానికి కూడా లోటు లేకుండా పుష్కలంగా మీకు ఇస్తూ ఉంటారు. కాబట్టి మకర రాశి వారు ఈ పైన చెప్పినటువంటి అంశాలపై మాత్రమే శ్రద్ధ పెడుతూ జాగ్రత్తగా మాటని పొదుపుగా వాడుతూ ఉండండి, మంచి ఫలితం వస్తుంది. వృత్తి వ్యాపారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అలాగే ప్రత్యేకించి ఆర్థిక పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలు కూడా చాలా అనుకూలంగా ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. మకర రాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఈ వారంలో ప్రత్యేకించి అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ కానీ, దేవీ ఖడ్గమాల కానీ పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశిలోనే సంచారం చేసేటువంటి రవిగ్రహం కానీ, శనేశ్వరుడు కానీ వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండగా, రెండవ స్థానమందు ఉన్నటువంటి బుధుడు, అలాగే శుక్రగ్రహము, రాహువు, అలాగే చంద్రుడు, ఈ 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. అయినప్పటికీ అటు అర్ధాష్టమ గురుని యొక్క స్థితిగతులు, అలాగే పంచమ స్థానంలో ఉండేటువంటి కుజుడు, ఇలా కొంత మిశ్రమమైనటువంటి గ్రహ సంపత్తి కూడా ఉన్నది. ప్రత్యేకించి జన్మ రాశి యందు ఉండేటువంటి రవి శనేశ్వరుల యొక్క యుతి ఏదైతే ఉన్నదో, దుర్దోష శత్రు సంవాద, ప్రత్యేకించి ఇక్కడ దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం అన్నది శాస్త్రం. అలాగే జన్మరాశి గతే శనౌ, ఈ జన్మరాశిలో శనేశ్వరుడు ఉండడం వల్ల అటు వ్యసనాలకి కానీ, లేకపోతే అనారోగ్య సమస్యలకి కానీ, ప్రత్యేకించి మిస్లీడ్ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే ఎవరో మాట పట్టుకుని మనకి తెలియనటువంటి వాటిలో దిగి దాంట్లో ఏదైనా డబ్బులు కోల్పోతూ ఉండడం, లేకపోతే వ్యసనములు, జోదములు, ఇటువంటి వాటిలో ధనాన్ని కోల్పోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇక్కడ కుంభరాశి వారు ఎప్పుడూ కూడా ఆర్థికంగా చాలా స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఈ ఈజీ మనీ కోసం వెళ్ళేటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి దూరంగా ఉండాలి. ఒకటి. రెండవది దేహార్తిచిత్త సంతాప, శరీరానికి సంబంధించినటువంటి శ్రమ అధికంగా ఉంటుంది. అటు ఆరోగ్యంపై గ్రహస్థితి తాలూకు ప్రభావం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో అంత వెసులుబాటుగా ఉండదు, కొంత కష్టసాధ్యమైనటువంటి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దానివల్ల కూడా శరీరం అలసిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఈ వారంలో ప్రధానంగా గ్రహస్థితిని చూసుకున్నప్పుడు శారీరక శ్రమ, అలసట, అలాగే ధనాన్ని నష్టపోయేటువంటి పరిస్థితులు, అదేదైనా ఉపయోగకరంగా ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఉండవు. ఎక్కడైనా మనం ధనాన్ని నష్టపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఆర్థికంగా ఏదైనా ₹1 ఎక్కడైనా పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఇక రెండవది కుటుంబ స్థానం అనగా వాక్ స్థానమందు ఎక్కువగా గ్రహాలు అనుకూలిస్తూ ఉన్న కారణం చేత మాట ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది. ముఖ్యంగా సౌభాగ్య భాగ్యమారోగ్య అన్నది శాస్త్రం. ఆ రెండవ స్థానంలో ఇన్ని శుభగ్రహ సంపత్తులు ఉండడం కుటుంబం అనేటువంటిది ఒక చాలా పెద్ద బలంగా మారుతూ ఉంటుంది. ఈ బంధువులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఎవరైతే గతంలో మిమ్మల్ని విభేదించినటువంటి వారు ఉన్నారో వారు ఇచ్చేటువంటి స్ట్రెంత్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే మిమ్మల్ని వద్దనుకుని వెళ్ళిపోయినటువంటి జీవిత భాగస్వామి కానీ, లేదా మిమ్మల్ని విభేదిస్తూ ఉన్నటువంటి జీవిత భాగస్వామి కానీ
వారితోటి ఉండేటువంటి సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి. కాబట్టి ఈ వారంలో ప్రధానంగా కుటుంబమే ఒక ఎసెట్‌గా ఉంటుంది. అనేక రకాలైనటువంటి కష్టాల నుండి కుటుంబం వల్ల మీరు బయటపడేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే వృత్తి వ్యాపారాదులు ఇవాళ సానుకూలంగా కనబడుతూ ఉన్నాయి. అలాగే ప్రత్యేకించి ఈ వారంలో విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలు కూడా అనుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులకి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కుంభరాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి జన్మరాశి యందు శుక్రుడు అలాగే చంద్రుడు కేవలం ఈ 2 గ్రహాల తాలూకు స్థితిగతులు మాత్రమే మీనరాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. జన్మరాహువు, వ్యయస్థానమందు రవి, వ్యయంలో ఉన్నటువంటి శనేశ్వరుడు, అర్ధాష్టమ కుజుడు, గురుబలం లేకపోవడం ఇవన్నీ కూడా ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహ సంపత్తులు. అందులోనూ ఈ నెలాఖరులోనే ఏర్పడేటువంటి ఈ షష్టగ్రహ కూటమిలో భాగంగా గ్రహాలన్నీ కూడా ఈ రాశిలోకి చేరుతూ ఉన్నటువంటి తరుణంలో ఈ మాసంలోనూ ఈ వారాల్లోనూ ఏ విధమైనటువంటి కీలక నిర్ణయాలు కూడా తీసుకోకూడదు. ప్రత్యేకించి గోచారం ఎక్కువ సంఖ్యలో మనకి ఇది అనుకూలంగా లేదు కాబట్టి జాతకాన్ని ఆధారితంగా చేసుకుని మాత్రమే ముందుకెళ్ళాలి. అంటే ఏదైనా ఒక ప్రాపర్టీ కొనాలన్నా, ఉద్యోగం మారాలన్నా, లేకపోతే ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, ఏం చేయాలన్నా సరే జాతకాధారితంగా మాత్రమే వెళ్ళాలి. గోచారం అనేటువంటిది అటు శుక్రుడు కానీ చంద్రుడు కానీ అనుకూలించడం పెద్ద అనుకూలత కాదు ఈ ప్రతికూలతతో పోల్చుకుంటే. ఎందుకంటే వ్యయంలో ఉండేటువంటి శనేశ్వరుడు, వ్యయంలో ఉండేటువంటి రవిగ్రహం ఇవి చాలా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు. స్వస్థాన నాశనం చేయవా బంధురోగో ధనక్షయం అన్నది శాస్త్రం. అటు శనేశ్వరుడు మానహానిర్మన క్లేశం కృష్యర్ భోజన పల్పస అన్నారు. ఇక్కడ ఈ 2 గ్రహాలు కూడా ఉన్న స్థానాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేటువంటి విధంగా ప్రోత్సహిస్తున్నాయి. అలా ఎప్పుడు వెళ్ళిపోతారు? అది ఉన్న ఇల్లు అమ్ముకోవడమో లేదా ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టడమో ఇలా ఆకస్మికంగా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల బాధపడేటువంటి పరిస్థితులు ఉంటాయి. అంతేకాక అనవసరమైనటువంటి ఖర్చు. ప్రత్యేకించి మీనరాశి వారు మీకోసం మీరు కాకుండా, పోనీ మీ కుటుంబ సభ్యుల కోసం కాకుండా అన్యుల కోసం ధనాన్ని వెచ్చించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. బంధుమూలో ధనశ్చయ అన్నారు. అటు వాళ్ళు బంధువులు అయి ఉండొచ్చు, లేదా బయట వ్యక్తులు అయి ఉండొచ్చు, లేదా ఇప్పుడు జరిగేటువంటి మోసాల్లో ఏ మోసం ద్వారా అయినా సరే ధనాన్ని కోల్పోయేటువంటి వారిలో మీనరాశి వారే ప్రధానంగా ఉంటూ ఉన్నారు. ఎందుకంటే ఆ గ్రహస్థితి అంత ఇబ్బందికరంగా ఉన్నది. అలాగే అర్ధాష్టమ కుజుడు ఎంతసేపు కూడా భాగ్యహాని భయం క్రూరహ అన్నారు. ఇటు రవి కానీ, శని కానీ, కుజుడు కానీ, రాహువు కానీ ఎంతసేపు డబ్బు ఎలా పోగొట్టాలి అనేటువంటి వాటి మీదే దృష్టిని కేంద్రీకృతం చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రధానంగా జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఆర్థిక వ్యవస్థ. రెండవది ఆరోగ్యం తాలూకు విషయాలు. ప్రత్యేకించి రవి శనుల తాలూకు వ్యతిరేకతలు ఉన్నప్పుడు, కుజుడు అర్ధాష్టమంలో ఉన్నప్పుడు బాడీ ఎక్కువగా డీహైడ్రేట్ అవుతూ ఉంటుంది. చర్మ సంబంధమైనటువంటి సమస్యలు కానీ, లేదా ఎక్కువగా కళ్ళు తిరగడం కానీ, నీరసము, నిస్సత్తువ, శక్తి లోపము అనేటువంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. మరీ ముఖ్యంగా బి కాంప్లెక్స్కి సంబంధించినటువంటి లోపాలు కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఆ పరంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఇటు వృత్తి వ్యాపార వ్యవహారాదుల్లో ఏదైనా సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఏదైనా సానుకూలంగా ముందుకు వెళ్ళాలి తప్పితే వాళ్ళతో ఏదో అగ్రెసివ్గా మాట్లాడుతూ ఉండడం, పై అధికారులతో కానీ లేదా సన్నిహితులతో కానీ కొంత ఎక్కువగా కోపోద్రిక్తులై మాట్లాడుతూ ఉండడం అనేటువంటిది అంత మంచిది కాదు. ఈ గ్రహస్థితి కోపాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఎంతసేపు కూడా దాన్ని తగ్గించుకుని ముందుకు వెళ్ళడం ద్వారా మీనరాశి వారికి మంచి జరుగుతూ ఉంటుంది. ఈ గ్రహస్థితి మారేంత వరకు మౌనంగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో మీనరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆంజనేయ స్వామి ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము తెలుపు. స్వస్తి.